హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో ఏంటి అంటే గ్రోసరీ షాపింగ్ ఇన్ యూకే. సో మేమైతే వీక్లీ టెస్కో నుంచి అయితే గ్రోసరీ షాపింగ్ చేస్తాము. సో మాకు 1 వీక్కి సరిపడి గ్రోసరీ షాపింగ్కి కాస్ట్ ఎంతనో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. 1 వీక్ గ్రోసరీస్కి ఎంత ఖర్చు పెట్టామో అండ్ మన ఇండియన్ కరెన్సీలో ఎంత ఖర్చు అయిందో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గ్రోసరీస్ తెచ్చినాయని మా హస్బెండ్ అయితే అరేంజ్ చేస్తున్నాడు. ఈ విధంగా అరేంజ్ చేశాక అండ్ సపరేట్గా అన్ని కాస్ట్ నేనైతే మెన్షన్ చేస్తాను. ఇండియాలో అయితే మనము మంత్లీ గ్రోసరీస్ తెచ్చుకుంటాము, బట్ ఇక్కడ యూకేలో మాత్రం వీక్లీ గ్రోసరీస్ తెచ్చుకుంటాము, ఎందుకంటే అంత కాస్ట్లీగా ఉంటాయి. అండ్ ఆల్సో మాకు ఎవ్రీ వీక్ అయితే టోటల్గా మేము 40 to 50 pounds అయితే పెడతాము. లైక్ ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 5,000 అయితే ఖర్చు అవుతాయి. బయట తినడం కన్నా గ్రోసరీస్ తెచ్చుకొని మనం ఓన్గా కుక్ చేసుకొని హెల్తీగా తింటే మనం కూడా హెల్తీగా ఉంటాము. కొంచెం అయితే ఎఫర్ట్స్ పెట్టాలి, అప్పుడైతేనే మన బాడీని మనం హెల్తీగా ఉంచుకోవచ్చు. అందుకే బయట ఎక్కువ తినడానికి ప్రిఫర్ చేయము. మన ఇండియాలో అయితే గ్రోసరీస్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి, బట్ ఇక్కడ టెస్కోలో మనకి అన్నీ ఒకే దగ్గర దొరుకుతాయి. లైక్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, కర్డ్, ఇంకా లైక్ గ్రోసరీస్, ఇంకా లైక్ సేమియా, నూడిల్స్, ఎవ్రీథింగ్ అన్నీ ఒకే దగ్గర. అండ్ ఆల్సో మటన్, చికెన్, ఫిష్, ఎగ్స్ అన్నీ ఒకే దగ్గర. మనమైతే చికెన్, మటన్కి అయితే మనం మటన్ షాప్కి వెళ్తాము, బట్ ఇక్కడ అలా కాదు, అన్నీ ఒకే ప్లేస్లో అయితే దొరుకుతాయి. సో ఎక్కువగా మేమైతే మా వీక్ మెన్యూ డిఫరెంట్గా వీక్లీ అయితే చేంజ్ అవుతుంది. సో రెగ్యులర్గా ఇవే అయితే తెచ్చుకోము, వీక్లీ డిఫరెంట్ ఐటమ్స్ అయితే తెచ్చుకుంటాము. బట్ ఈ వీక్ వచ్చేసి ఈ ఐటమ్స్ తెచ్చుకున్నాము. చూసారు కదా, 1 kg బెండకాయ అయితే 300 రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో. ఇంకా టమాటోస్ అయితే 100 రూపీస్, లైక్ అప్రాక్స్గా చెప్తున్నాను. అండ్ స్పెషల్గా బ్రెడ్స్లో అయితే నేను ఇది హెల్తీ అని సోడో బ్రెడ్స్ తినడం అయితే స్టార్ట్ చేశాను. ఇది కూడా వచ్చేసి 1.50 pounds. అండ్ 1 kg ఆనియన్ వచ్చేసి, అండ్ ఇది వచ్చేసి వాష్ అండ్ లిక్విడ్ 0.90. అండ్ మాకు మిల్క్ అయితే ఇలా బాటిల్స్లో అయితే దొరుకుతాయి. సో మేమైతే ఇలా బాటిల్స్ రెగ్యులర్గా వీక్లీ అయితే తీసుకుంటాము. అండ్ ఇది వచ్చేసి సేమియా, నాకు సేమియా ఉప్మా అయితే ఇష్టం, సో అది చేసుకోవడానికి సేమియా తీసుకున్నాము. అండ్ ఆల్సో దీస్ ఆర్ ద లెమన్స్, అది వచ్చేసి 1.40 pounds, అప్రాక్స్గా 140 లైక్ ఆ టైప్. అండ్ ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్లో నేను ఇంకా స్పీడ్గా అయ్యే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇలా తీసుకుంటాను. సో ఇలా చూసుకుంటే మాకు వీక్లీ అయితే 40 to 50 pounds అయితే ఖర్చు అవుతాయి. మన ఇండియన్ కరెన్సీలో అప్రాక్స్గా 5,000 రూపీస్ అని చెప్పొచ్చు. సో ఇది అండ్ యూకేలో మా గ్రోసరీ షాపింగ్ ఫర్ 1 వీక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.